ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఇది ఫ్రైడే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మీరు మార్నింగ్ రొటీన్ కాకుండా ఈవినింగ్ రొటీన్ కూడా మీకు మాతో షేర్ చేయండి అక్క, మీరు హెల్దీ ఫుడ్ తింటున్నారు కదా, హెల్దీ ఫుడ్ కూడా మాతో షేర్ చేయండి అక్క, కొంచెం కొంచెం పూజలే కాదక్క, మంచి విషయాలు కూడా చెప్పండి అక్క అని కొంతమంది షేర్ చేసుకుంటున్నారండి. తప్పకుండా అండి, నేను వారంలో ఒక 2-3 రోజులైనా సరే ఇలా ఫుల్ వ్లాగ్ అయితే పెడతాను. సహకరించండి, హైప్ చేయండి, ఓకేనా? సరే, ఇక్కడ తులసమ్మ కోసం అయితే అడుగుతున్నారండి. తులసమ్మ అక్క గుబురిగా పెరగాలంటే ఏం చేయాలక్క, మా ఇంట్లో తులసమ్మ వాడిపోతుందక్క, నిద్రపోతుందక్క అని అడుగుతున్నారు. మన ఛానల్లో తులసమ్మ గురించి నేను ఒక్కదాన్నే ఎక్కువగా చెప్పుంటాను. యూట్యూబ్లో అన్ని వీడియోస్ చేశాననమాట తులసమ్మ కోసం. తులసమ్మ ఎలా పెంచుకుంటే ఎలా ఉంటుంది, ఇలా చెయ్యండి అని చాలా చాలా వరకు వీడియోస్ చేశాను. దయచేసి మన ఛానల్లోకి వెళ్ళి తులసమ్మ గుబురిగా పెరగాలంటే ఏం చేయాలని చాలా వీడియోస్ చేశాను. పాపులర్ వీడియోలకి వెళ్ళండి, అవన్నీ వైరల్ అయ్యేవన్నమాట, ఓకేనా? మీకే కాదండి, తులసమ్మ నాకు అందంగా ఉంటేనే దీపారాధన చేసేటప్పుడు మనస్తృప్తిగా ఉంటుంది. మనము మన పిల్లల్ని చక్కగా అలంకరణ చేసిన తర్వాత, అంటే వాళ్ళకి మంచిగా రెడీ చేసిన తర్వాత ఎలా చూసుకుంటామో అలా చూసుకుంటాను అనమాట. నేను మంచిగా తులసమ్మ మంచిగా గ్రోత్ అయ్యింది అనుకోండి, దీపారాధన చేసుకొని పువ్వులు పెట్టుకుంటే నేను అలాగా చూసుకుంటున్నాను అనమాట ఆ తల్లిని. నాకు అంత ఇష్టం అనమాట తులసమ్మ అంటే. ఆ చక్కగా వాటరింగ్ అయితే 3:30-4 అయ్యింది, వాటరింగ్ చేశాను. మార్నింగ్ దీపారాధన చేశాను. మార్నింగ్ వాటరింగ్ చేయడం మర్చిపోయాను అనమాట హడావుడిలో. కానీ కొంచెం అంటే తడి లేదు, అంటే మనకి తడి లేనప్పుడు మనము చూసుకొని మొత్తం పూల మొక్కలకి అన్నిటికి వాటరింగ్ చేసుకోవాలన్నమాట. నేను 2 డేస్కి ఒకసారి వాటరింగ్ చేస్తానన్నమాట, డైలీగా చేయను. అంటే ఎక్కువగా మనకి తేమ ఉంటే చేయవసరం లేదండి, తేమ లేకపోతే చేసుకోవాలన్నమాట, ఓకేనా? ఆ తర్వాత మా పద్మ వచ్చిందండి. మా పద్మ వచ్చేటప్పుడు గిన్నెలు తోమేసింది, తర్వాత ఇళ్ళన్నీ చక్కగా ఊడ్చేసిందండి. ఊడ్చేసిన తర్వాత నేను కూడా మళ్ళీ స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని, మాకు ఫ్రైడే మార్కెట్ అవుతుందండి ఇక్కడ మా కూకట్పల్లిలో మేముండే ఏరియాలో. ప్రతి ఫ్రైడే మాకు మార్కెట్ అవుతుందన్నమాట, గల్లీ మార్కెట్ అవుతుంది. లేదంటే ఒక్కొక్కసారి నేను బ్లింకిట్లో, బిగ్ బాస్కెట్లో ఇలా బుక్ చేసుకుంటాం. కానీ మార్కెట్కి వెళ్తే అన్నీ మనం తెచ్చుకోవచ్చు అనమాట అనే ఉద్దేశంతో నేను ఫ్రైడే మార్కెట్ అస్సలు మిస్ అవ్వనమాట, వెళ్తాను. వెళ్ళొచ్చిన తర్వాత కూరగాయలు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? దయచేసి చూడండి. ఆ తర్వాత ఇంట్లో ఒక స్నాక్ చేసానండి. అమ్మ మొన్న వచ్చేటప్పుడు నువ్వులు తెచ్చిందండి. హెల్దీ ఫుడ్ కదా, నువ్వులు మనము ప్రతిరోజు కొంచెం నువ్వులు ప్రతిరోజు మనం తీసుకుంటే ఏదో ఒక విధంగా, అంటే ఇలా మనం బెల్లంలో కలిపి ఉండలు చేసుకున్నా, లేదంటే మామూలుగా చట్నీలు చేసుకున్నా, లేదంటే నువ్వు పొడుము చేసుకొని చక్కగా కారపొడులు ఇలా చేసుకుంటాం కదండి. ఏ విధంగా అయినా సరే మనం ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు. రోజు కాకపోయినా సరే వీకెండ్స్లో ఒక 2 టైమ్స్ అయినా మనము నువ్వులు తిన్నట్టుగా అయితే మనము ఎముకలు కొంచెం దృఢంగా ఉంటాయి. ఐరన్ లోపం ముఖ్యంగా ఉండదనమాట, కాల్షియం కూడా మంచిగా అందుతుందనమాట, ఓకేనా? అయితే నిన్న షార్ట్ పెట్టాను కదా, అక్కడ ఒక సిస్టర్ అడిగారు, అక్క దీనికి పాకం అవసరమా అని అడిగారనమాట. పాకం అయితే అవసరం లేదు, పాకం పెడతారు కొంతమంది, అది కొంచెం కరెక్ట్గా రావాలి పాకం. ఏం కానీ తేడా కొట్టేసిందంటే కొంచెం గట్టిగా అయిపోతాయి అనమాట ఇవి. అందుకే కొంచెం ఈజీ మెథడ్లో మనం ఇలా చేసుకుందాం. ఏ కప్పుతోనైతే మీరు నువ్వులు తీసుకుంటారో ఆ కప్పుతోనే బెల్లం ఫుల్గా కాకుండా కొంచెం హాఫ్ వరకు తీసుకోండి. ఎందుకంటే ఫుల్గా తీసుకుంటే మరీ స్వీట్ ఎక్కువ అయిపోద్ది అనమాట. కొంచెం తక్కువగా తీసుకోండి, ఫుల్గా తీసుకోవద్దు. నేను ఒక కప్పుతో చేసుకుంటున్నాను అనమాట. మా పిల్లలకి ఎక్కువగా ఈ నువ్వుండలు, అలాగే పల్లి ఉండలు ఎక్కువగా, ఇంకా ఏమంటారు, సున్నుండలు తింటారండి. మా పెద్ద అబ్బాయి మమ్మీ సున్నుండలు చేయి మమ్మీ అని అన్నాడు. కానీ సున్నుండలు తర్వాత చేస్తాను, ముందు నువ్వులు ఉన్నాయిరా అవి పాడైపోతాయి, ముందు నువ్వులు ఉండలు తినియండి అనేసి నువ్వులు ఉండలు అయితే కొంచెం అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ చేయవసరం లేదండి, కొంచెం కొంచెం మనం చేసుకొని ఒక 15 రోజులు 20 రోజుల వరకు చేసుకుంటే ఆ తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం మనం కప్పుతో బెల్లం తీసుకున్నాం కదా, బెల్లం చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని, సారీ అండి, ముందు నువ్వులు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కళాయిలో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. నెయ్యి వేసుకొని బెల్లం వేసుకొని కొంచెం బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేయాలి, ఒక స్పూన్ వాటర్ వేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ పాకం అయితే అస్సలు తీయొద్దు, బెల్లం కరిగిపోయిన వెంటనే మీరు నువ్వులు వేసేయండి. ఏలక పొడి కొంచెం వేసేసిన తర్వాత
పాకం అస్సలు తీయొద్దు. పాకం అయితే కొంచెం ఎక్స్‌పోర్ట్‌లో అయితే తీయాలి. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్‌గా తెలుసు. నేనైతే ఎప్పుడు పాకం తీయనండి. బెల్లం కరిగిపోయిన వెంటనే ఈ నువ్వులైతే వేసేస్తాను. వేసేసుకొని కలిపేసుకోవాలి. 4 పక్కలు చక్కగా ఇవన్నీ స్ప్రెడ్ అయినట్టుగా కలుపుకోవాలి. పాకం తీస్తే చాలా గట్టిగా అయిపోతాయండి. మనం తినలేము. పళ్ళు గట్టిగా కొరకాలనమాట. పిల్లలు కూడా పెద్దగా లైక్ చేయరు. ఇలా మనము బెల్లం కరిగిన వెంటనే నువ్వులు వేసిస్తే మనకి పెద్ద గట్టిగా అవ్వనమాట. స్మూత్‌గా ఉంటాయనమాట. ఆ తర్వాత ఒక పళ్ళానికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనము వెంటవే చక్కగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనము కొంచెం తడి పెట్టుకొని వాటర్ చేయికి తడి పెట్టుకొని మనం చక్కగా ఉండల్లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మనము హెల్తీగా రోజుకొకటి తిన్నా సరే మనకి ఎముక పుష్టి ఉంటుంది, కాల్షియం అందుతుందనమాట. చాలా మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు మీ దగ్గర నువ్వులు లేకపోయినా సరే కొని తెచ్చుకొని ఇలా చేసుకోండి. మంత్లో ఒక 15 రోజుల వరకైనా నువ్వులు తినడానికి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచిదనమాట. అంటే ఒక్కొక్కసారి నువ్వు పొడుము బీరకాయ వండుతారు, నువ్వు పొడుము సొరకాయ వండుతూ ఉంటారనమాట. మీకు కావాలంటే అవి కూడా నేను వండుతాను. అవి ఎలా వండుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఆ ఉండలన్నీ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి వచ్చేసానండి. మార్కెట్‌కైతే వెళ్ళి వచ్చేసానండి. మాకు మార్కెట్ అవుద్ది కదండీ! అయ్యేటప్పుడు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఫైట్ చేసుకుంటారు. మమ్మీతో "నువ్వెళ్ళుదురా, నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు, నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు." నాకప్పుడు అనిపిస్తది ఒక ఆడపిల్ల ఉండే బాగుండు. మగపిల్లలకి బయటికి ఇలాంటి షాపింగ్ కానీ, మార్కెట్ కానీ అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. నాకప్పుడు అనిపిస్తది ఒక ఆడపిల్ల ఉండే బాగుండు కదా అనిపిస్తదనమాట. ఆ భగవంతుడు ఇద్దరికీ కొడుకులకే ఇచ్చేసారనమాట నాకు. అప్పుడప్పుడు మనకి ఒక ఆడపిల్ల, మగపిల్లడు ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తదనమాట. ఒక్కొక్కసారి అనమాట. ఎందుకంటే వీళ్ళు మార్కెట్‌కి తోడు రమ్మంటే నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు, నువ్వెళ్ళంటే నువ్వెళ్ళు అని ఇంట్లో అరుచుకుంటారనమాట. అందుకు చెప్తున్నాననమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళలేననమాట. ఓకేనా? వెళ్ళగలను కానీ కొంచెం కష్టమవుతుందనమాట. బ్యాగ్ పట్టుకొని మళ్ళీ ఇవన్నీ స్టోర్ అంటే ఫోన్‌పే చేసుకునేసరికి కొంచెం ఇబ్బంది పడతాననుకొని రమ్మంటాననమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడ నేను నాకు సంబంధించినవి నేను కొనుక్కున్నాను. కొనుక్కునే వచ్చిన వెంటనే నేను ఒక పని చేస్తాననమాట. మార్కెట్ నుండి వచ్చిన వెంటనే ముందుగా వాష్ చేసేస్తాననమాట కూరగాయలు. వాష్ చేసిన తర్వాతనే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఎప్పుడో నాకు హెల్త్ బాగాలేకపోయినా కొంచెం అనీజీగా ఉన్నా నేను అంటే కడగకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఎప్పుడో ఒంట్లో బాగాలేకపోతే అప్పుడు మళ్ళీ మనం కట్ చేసే ముందు కడుక్కోవాలనమాట. నేనేం చేస్తానంటే చక్కగా వచ్చిన వెంటనే అన్నీ సింకులు వేసేస్తాననమాట. సింకులు వేసేసి చక్కగా నేను వాష్ చేసుకుంటున్నాను అనమాట. మా సింక్ ఎప్పుడు నీట్‌గా ఉంటదనమాట. ఏంటి సింకులు వేసేసింది అనుకోగలరు. నేను సింకులు అస్సలు ఓన్లీ ఫ్రూట్స్‌కి అలాగే వెజిటబుల్స్ కడుక్కోవడానికే వాడుతాను. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింక్‌లో నేను గిన్నెలు తోమను. బయటే మా పద్మ తోముతదనమాట బాల్కనీ. అంటే పక్కన బాల్కనీ ఒకటి ఉంది. అక్కడ తోముతదనమాట. నేను సింక్‌లో అస్సలు ఎటువంటి ఎంగిలి గిన్నెలు తోమనండి. అందుకే నా సింకు రోజువారీ నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. అందుకే నా సింకు లోపల అన్నీ క్లీన్ చేసుకొని ఇలా బాస్కెట్లు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ బాస్కెట్లో అన్నీ పెట్టేస్తానమాట. పెట్టేసిన తర్వాత అవి నాకు డైనింగ్ టేబుల్ ఉంది, అక్కడ పెట్టేస్తే ఆరిపోతాయి అనమాట. ఈలోపు ఇవి గట్టిగా అయిపోయేవండి. ఇగోండి కొంచెం నీట్గా చక్కగా అయిపోయేవన్నమాట. మా పిల్లలు నైట్ వర్క్ చేస్తారు కదండి, డ్రై ఫ్రూట్స్తో పాటు ఏదో ఒక్కొక్కటి తినమని చెప్తానమాట. వాళ్ళకి ఎక్కడ డబ్బా పెట్టాననేది చెప్పేస్తానమాట. మీకు ఆకలేసినట్టుగా అయితే అక్కడ ఉంటాయి తినండి నాన్న అని చెప్పేస్తాను. లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళకి అంటే అక్కడ పెట్టేస్తానమాట. వర్క్ చేసేటప్పుడు ఆకలేస్తుంది కదా, వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కొంచెం కాఫీ కలిపేసి పక్కన పెట్టేస్తానమాట. ఒక్కొక్కసారి నేను మర్చిపోతే, ఏదైనా పని మీద మర్చిపోతే వాళ్ళకి చెప్పేస్తానమాట ముందే, ఇక్కడ ఈ ప్లేస్లో ఇవి ఉన్నాయి, మీకు ఆకలిస్తే ఇవి తినండి అని చెప్పేస్తానమాట. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తారు, అప్పటికి నాకు లేపరనమాట, నేను పడుకుండిపోతాను కాబట్టి. ఓకేనా? ఇగోండి అన్నీ వాష్ చేసేసానండి. వాష్ చేసిన తర్వాత మా డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చి అన్నీ ఫ్యాన్ వేసేసి ఇలా పెట్టేస్తానమాట. వంట చేసేసి నేను టిఫిన్ చేసేసరికి అన్నీ అంటే మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కడిగేసి పడుకునే ముందు ఇవన్నీ ఆరిపోతాయి అనమాట. అప్పటికి ఆరిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ జామకాయలు, ఏ ఫ్రూట్స్ తెచ్చినా సరే వాష్ చేసుకుంటున్నాండి. అలాగే టమాటాలు, అలాగే నిమ్మకాయలు, బెండకాయలు. ఎందుకంటే ఇవి ఎన్నో రకాల మందులు
మనకి స్ప్రే చేస్తారు కాబట్టి మనము డైరెక్ట్గా మన అంటే మన ఫ్రిడ్జ్లో పెట్టకుండా చక్కగా మీరు ఇలా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, మనం తీసిన వెంటనే చక్కగా కట్ చేసుకొని వంట చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే అన్నీ ఇలా పేర్చేస్తానమాట. ఇలా పేర్చేసుకున్న తర్వాత ఫ్యాన్ వేసేస్తాను, ఫాస్ట్ పెట్టేస్తాను ఫ్యాను. పెడితే అవన్నీ చక్కగా ఆరిపోతాయి అనమాట. ఓకేనా? మీరు నాలాగా ఎంతమంది ఇలా చేస్తారు అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ మంత్ మనకి 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు. అమ్మవారికి మీకు ఎన్ని రోజులు అమ్మవారు మీకు అవకాశం ఇస్తే అన్ని రోజులు వారాహి తల్లికి పూజించండి. చాలా చాలా మంచిదనమాట. నేను 5-6 సంవత్సరాల నుండి 5-6 సంవత్సరాల నుండి చేస్తున్నానండి వారాహి నవరాత్రులు. నాకు ఎటువంటి సమస్యలు నాకు రానివ్వలేదమ్మ. అంత అమ్మ చూసుకుందనమాట. ఎటువంటి ఆడంబరం ఏం చేయొద్దు. మీరు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి. కొంతమంది సిస్టర్స్, అక్క మాకు వారాహి విగ్రహం లేదక్క, పటం లేదక్క అని అంటున్నారు. మీకు పటం తెచ్చుకుంటే మంచిది. మీరు పటం తెచ్చుకోము, మాకు పటం తెచ్చుకుంటే చాలా భయంగా ఉంది, కొంతమంది భయపెట్టిస్తున్నారు అంటే లక్ష్మీ అమ్మవారికి అయినా సరే మీరు చక్కగా అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా కూడా చేసుకోవచ్చు. రాబోయేదన్నీ మనకి పూజలు టైం కదా. అలాగే తొలి ఏకాదశి మనకి 25వ తారీఖు అండి, శనివారం పడిందనమాట. శనివారంతో వచ్చింది. తొలి ఏకాదశి నుండి నెక్స్ట్ సోమవారం నుంచి నేను 16 సోమవారం వ్రతం అనేది స్టార్ట్ చేస్తాను. ఎంతమంది నాతో స్టార్ట్ చేస్తారు అనేది ఒకసారి నాకు కింద కామెంట్ బాక్స్లో కూడా నాకు పోస్ట్ చేయండి. నాతో స్టార్ట్ చేసుకుంటే కొంతమంది అడిగారనమాట, అక్క మేము కూడా చేసుకుంటాం అక్క, మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు మాకు ముందు అప్డేట్ ఇవ్వండి అక్క అని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తొలి ఏకాదశి మనకి అయిన తర్వాత చాతుర్మాసం అంటారు. 4 నెలలు ఉంటుంది చాతుర్మాసం. ఈ చాతుర్మాసంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఇల్లాలు ఎన్ని పూజలు చేసినా సరే ఈ 16 సోమవారాల వ్రతం అనేది చేస్తే ఇంకా తిరుగుండదు, సౌభాగ్యము ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి లోటు రానివ్వడు పరమేశ్వరుడు అని మనకి ఎన్నో ప్రవచనాలు చెప్పారు చాగంటి గారు, అలాగే నండూరి గారు చెప్పారనమాట. అందుకోసం నేను ఇంతవరకు ఆ పూజ అయితే చేయలేదండి. చాలా పూజలు చేశాను కానీ 16 సోమవారం వ్రతం అనేది చేయలేదు. అది కొంచెం కష్టమైన పని. 2 రోజులతో కూడి ఉంటుందన్నమాట. ఆదివారము అలాగే సోమవారము 2 రోజులు కూడా మనం చేయాలన్నమాట. ఆదివారం బ్రహ్మచర్యం పాటించాలి, ఆదివారం మాంసాహారం తినకూడదు, సోమవారం మళ్ళీ బ్రహ్మచర్యం పాటించాలి, కిందనే పడుకోవాలి, మాంసాహారం తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు. మళ్ళీ మంగళవారం చక్కగా ఆ పూజ అంతా మనం మళ్ళీ చక్కగా తీసేసి మళ్ళీ నీటిలో నిమగ్నం చేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్ మీకు ముందే చెప్పమని చెప్తున్నారనమాట. నేను ఒక వీడియో మీకోసం చేస్తాను. 16 సోమవారం వ్రతం ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ డే ఏం చేయాలి, ఆ లింగం ఏం చేయాలి అనేది మీకు క్లియర్గా వీడియో చేసి పెడతాను. ఓకేనా? సరే, ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఇడ్లీ కూడా పెట్టేశానండి. అవన్నీ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మీరు చూసారు కదా. ఇగోండి నేను నైట్ ఎక్కువగా టిఫినే ప్రిపరేషన్ చేస్తున్నానండి. రైస్ మానేసామన్నమాట పూర్తిగా. ఇగోండి ఇక్కడ పల్లీ చట్నీ చేశాను కదా, దానికి పోపు పెడుతున్నాను. పోపు పెట్టిన తర్వాత ఇడ్లీ అయితే ఈ డిన్నర్కి అయితే నేనైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ వేల్ట్లీ వ్లాగు. ఈ వ్లాగ్లో ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఎలాంటి వ్లాగ్స్ కావాలి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి ఇడ్లీ గొట్ట చక్కగా ఉడికిపోయింది. మా పిల్లలు అప్పటికే వర్క్లో ఉన్నారనమాట. అంటే ఏదో వర్క్ చేసుకుంటున్నారనమాట. నేనైతే ముందుగా తినేస్తాను నాన్న అని వాళ్ళకి చెప్పేశాను. నేనైతే ఇడ్లీ ఇక్కడ పెట్టుకొని తింటున్నాను అనమాట. వాళ్ళకి తర్వాత వడ్డిస్తాను. ఒక మూవీ పెట్టుకున్నాను, ఏదో హిందీ మూవీ అనమాట, తెలుగు డబ్బింగ్. అది పెట్టుకొని చూసుకుంటున్నాను అనమాట. చూసుకొని తినేస్తాను అనమాట. ఆ తర్వాత వాళ్ళు తినే టైంకి నేను మళ్ళీ వాళ్ళకి వడ్డించేసి మళ్ళీ ఎక్కడక్కడ అమర్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పడుకోవడానికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి 3 ఇడ్లీలు అయితే నైట్కి తింటాను. తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటాను, షుగర్ ట్యాబ్లెట్. ఓకేనా? ఇగోండి ఈ వ్లాగ్ నచ్చిందా, ఎంతమందికి నచ్చింది అనేది వీడియో లైక్ చేసి షేర్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.